500 సంవత్సరాలు రాముడు మనకి దూరం అయిన తర్వాత పోయిన సంవత్సరం కరెక్ట్గా 1 year 4 days అయింది అనుకుంటా ఈ రోజుకి. మళ్ళీ మనందరి ముందుకు కళకళలాడుతూ బాలరాముడిగా వచ్చి అయోధ్యలో ఆయన వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ రామరాజ్యం మొదలైందా అనే ఫీలింగ్ వచ్చింది నాకు. ఆ ఫీలింగ్తో ఆ తర్వాత నేను కొన్ని కంట్రీస్ తిరిగాను. ఆ కంట్రీస్ తిరుగుతూ అంటే మన ఇండియా రాముడు మళ్ళీ వచ్చిన తర్వాత ఎంత శోభాయమానంగా ఉంది అని అక్కడ ఉన్న మన తెలుగు వారికి చెప్తూ మా టీంతో కలిసి నేను మామూలుగా ఒక చిన్న బిట్ ఒకటి కంపోజ్ చేసి మా టీంతో కలిసి ఓ పాట రాముడి మీద ప్రజెంట్ చేసేవాడిని. అలా నా షోస్ అన్నిట్లో, ఇంటర్నేషనల్ షోస్ అన్నిట్లో ప్రజెంట్ చేస్తూ పాడిన ఆ పాట ఈరోజు ఫస్ట్ టైం నేను ఒంటరిగా పాడుతున్నా, ఇండియాలో పాడుతున్నా. రామ్ 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 జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ దశరథ రామ్ సీతారామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ దశరథ రామ్ సీతారామ్ అయోధ్యా రామ్ సయోధ్యా రామ్ రాజా రామ్ రాఘవ రామ్ పావన రామ్ పావన నామ్ జయ శ్రీరామ్ రామ్ జయ శ్రీరామ్ శ్రీరామచంద్ర జయ హే రఘుకుల రాఘవేంద్ర జయ హే त्रिगुणात्मकाय जय हे जानकी वल्लभाय जय हे त्रिलोकरक्षक वरप्रदाय आदिपुरुष जय हे रामचंद्र की जय बोलो सिया राम की जय रामचंद्र की जय बोलो सिया राम की जय रामचंद्र के बोलो सिया राम के अयोध्या राम के థ్యాంక్ యూ అండి. ఇదే రియాక్షన్ అన్ని చోట్ల వచ్చింది. నేను భగవద్గీత చేశానని మేడం చెప్పారు. ఫ్రాంక్గా నేను చేయలేదు మేడం, ఆయన చేయించుకున్నారు. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ క్రెడిట్. భగవద్గీత మామూలుగా ఘంటసాల మాస్టారు 100 శ్లోకాలు దానికి తాత్పర్యం చేసిన తర్వాత మళ్ళీ మొత్తం అన్ని శ్లోకాలు తాత్పర్యంతో గంగాధర శాస్త్రి గారు చేశారు. చాలామంది చేశారు, కానీ ఎక్కడో ఘంటసాల మాస్టర్ భగవద్గీత ఒక 2 జనరేషన్స్కి దూరం అయిందేమో అనిపించింది నాకు. ఆ తర్వాత ఇప్పుడున్న జనరేషన్, ఈ సోషల్ మీడియా జనరేషన్ ఏదైతే ఉందో, ఈ జనరేషన్కి భగవద్గీత చేరాలి అంటే సంస్కృతం శ్లోకం ఇలా రాగానే స్వైప్ చేసేసేంత కంగారులో ఉన్నారు వాళ్ళు. అందుకు ఎంతమంది చెప్పినా నాకు కలిగిన సంకల్పం ఏంటంటే, ముందు భగవద్గీత తాత్పర్యం అందరికీ అర్థమైతే ఆ తర్వాత శ్లోకాలతో వినడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ముందు తాత్పర్యం, మొత్తం భగవద్గీత తాత్పర్యం అంతా అందరికీ అందాలి అనే ఉద్దేశంతో నేను 700 శ్లోకాలు, 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు మొత్తం యాజ్ ఇట్ ఈజ్ అర్థాన్ని ఒక స్వామి ముకుందానంద అని వారి వెబ్సైట్లో తీసుకున్నాను. నాకు బాగా నచ్చింది వారి ట్రాన్స్లేషన్, తెలుగు ట్రాన్స్లేషన్ తీసుకుని చేయడం జరిగింది. అండ్
నా టార్గెట్ యూత్. అంటే భగవద్గీత యూత్కి వెళ్ళాలి ఎక్కువ, ఎందుకంటే యూత్ వాళ్ళ లైఫ్ స్టార్ట్ చేసేటప్పుడు భగవద్గీత వింటే అది వాళ్ళ లైఫ్ని ప్రాపర్ వేలో గైడ్ చేస్తుంది అనే ఉద్దేశంతో అది చేయడం జరిగింది. అండ్ స్టాటిస్టిక్స్ బట్టి థ్యాంక్ఫుల్లీ 82% ఆఫ్ లిసనర్స్ ఆర్ యూత్ ఫర్ దట్ భగవద్గీత. ఇప్పుడు ఆల్ చాప్టర్స్ కలిసి 3.2 మిలియన్ పైన వ్యూస్ వస్తే, ఇండివిజువల్ చాప్టర్స్ కూడా కలిపితే నియర్లీ 7 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. అది జస్ట్ స్టార్ట్ అయిందని నా ఫీలింగ్. ఇది ఇంకా చాలా రీచ్ అవ్వబోతుంది. మీ అందరూ విని, మీలో వినని వాళ్ళు ఎవరైనా ఉంటే విని, మీరు విన్నాక మీరు ఇంకొక 30 మందికి పంపించండి. అలా ఎక్కువ మందికి భగవద్గీత చేరేలా చేయండి. దీని గురించి మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. మొత్తం భగవద్గీత చదవాలి అంటే ఒక 6 నెలలు పడుతుందా, 1 ఇయర్ పడుతుందా అని ఆలోచించే వారికి గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ భగవద్గీత మొత్తం కంప్లీట్ భగవద్గీత తాత్పర్యం, ఏదో అంటే కొంత జిస్ట్ తీసి చేసింది కాదు, కంప్లీట్ భగవద్గీత తాత్పర్యం, 700 శ్లోకాల తాత్పర్యం ఒక సినిమా లెంత్లో 2 గంటల 47 నిమిషాల్లో మొత్తం భగవద్గీత వినేయచ్చు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ పర్టికులర్ భగవద్గీత. ఇది సంకల్పం చేసిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత చాలామంది భగవద్గీత బాగుందండి దీని తర్వాత, అంటే భగవద్గీత విత్ విజువల్స్, ఇప్పటివరకు ఎవరు విత్ విజువల్స్ చేయలేదు, విజువల్స్తో చేసిన భగవద్గీత ఇది. ఎస్పెషలీ 11th చాప్టర్లో విశ్వరూప దర్శనం అయితే మీకు గూస్ బంప్స్ వస్తాయి ఆ విజువల్స్ చూస్తే, అంత గొప్పగా ఉంటుంది. అది మళ్ళీ చెప్తున్నా, మేము చేసింది కాదు, ఆయన చేయించుకున్నాడు. ఆయనకి ఎలా కావాలో ఆయన చేయించుకున్నారు, జగద్గురు శ్రీకృష్ణుల వారు. అందుకు ఆయనకి ఎలా కావాలో ఆయన చేయించుకున్నారు కాబట్టి అది అంత బాగా వచ్చిందని మా ఫీలింగ్. అది చేసిన తర్వాత ఇంకా మొదలైంది, చాలామంది సార్ మీరు రామాయణం మహాభారతం కూడా చేయాలని. నాకు మహాభారతం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ప్రపంచంలో ఇప్పటి వరకు అంత గొప్ప స్క్రీన్ ప్లే ఎవరు రాయలేరు కూడా, మహాభారతం అంత గొప్ప స్క్రీన్ ప్లే. కానీ తర్వాత అనిపించింది, మహాభారతం కన్నా ముందు జనంకి వెళ్ళాల్సిందే రామాయణం కదా, ఎందుకంటే రాముడు ఆదిపురుషుడు. మన ధర్మాన్ని మనం ఎలా బతకాలి అని చెప్పే మార్గదర్శకం ఏదైనా ఉంటే అది రామాయణంలో ఉంది. లెట్ మీ స్టార్ట్ విత్ రామాయణం అనిపించింది. అయితే రామాయణం ఇప్పుడు వాల్మీకి రామాయణం తాలూకా మెయిన్ 24,000 శ్లోకాల తాలూకా ఇది జిస్ట్ అంతా అర్థం చేసుకుని, ఏ బిట్టు మిస్ అవ్వకుండా, అంత టైం తీసుకోకుండా మొత్తం వాల్మీకి రామాయణం అంతా కలిపి ఓ 3 గంటల లోపు వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నా. మీ అందరూ ఇక్కడ రాముల వారు బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడి వరకు వచ్చాను. అంటే ఏదో పైన చెప్పట్లేదు, మొత్తం ఇన్ డీటెయిల్ చెప్తూనే ఎట్ ది సేమ్ టైం ఎంత కావాలో మొత్తం అర్థమయ్యేలాగా చెప్తూనే ట్రై చేస్తున్నాను. ధైర్యం చేస్తున్నా ఏంటంటే నేనే రాస్తున్నా అది మళ్ళీ చెప్తున్నా, అది నాతో రాయిస్తున్నాడు ఆయన రాముడు వారు. నేను అందరితో పాటు నేను కూడా 2200 పేపర్స్లో నా పేపర్ కూడా ఉంది. నేను సబ్మిట్ చేసిన పేపరు సీతా వనవాసం గురించి పర్టికులర్గా ఎందుకు చెప్పాలనిపించింది అంటే, ఇప్పటివరకు వాల్మీకి రామాయణం మనం అంటే రామాయణం చూసాను తప్పితే వాల్మీకి రామాయణాన్ని పర్ఫెక్ట్గా ఎవరూ మనం చూడలేదు ఇక్కడ తప్ప. ఇక్కడ మాత్రమే వాల్మీకి రామాయణం కరెక్ట్గా అందరికీ తెలుస్తుంది, కానీ బయట చాలామందికి తెలియదు. ఇప్పుడు మీలో చాలామంది షాక్ అవుతారు నేను ఒకళ్ళు చెప్తే సీతకు స్వయంవరం జరగలేదు అంటే. అదేంటి సీతకు స్వయంవరం జరగకపోవడం ఏంటంటే, వాల్మీకి రామాయణం సీతకు స్వయంవరం జరగలేదు. ఇది చాలామంది దీంతో ఏకీభవించరు, కానీ నిజంగానే సీతకు స్వయంవరం జరగలేదు వాల్మీకి రామాయణంలో. అది ఎలా జరిగింది, దాని స్క్రీన్ ప్లే ఏంటి,
అది వాల్మీకి రామాయణంలో చాలా గొప్పగా ఉంటుంది. అలాగే అహల్య శిల కాదు, రామపాదం తాకగానే అహల్య శిల నుంచి మనిషి అయ్యింది అంటారు, కానీ అసలు అహల్య శిల కాదు, అహల్య శిల కాదు. యాక్చువల్లీ ఆ ఇన్సిడెంట్ జరిగే టైంకి రాముడు హీజ్ అ మైనర్. ఆయన అహల్య పాదాలు మొక్కుతాడు. అది ఎంతమందికి తెలుసు? అది వాల్మీకి రామాయణంలో ఉంది. అహల్య అప్పటికే చాలా మహా తపస్వి ఆవిడ. అదేంటి అహల్య పాదం రాముడు మొక్కడం ఏంటి అంటే, లేదు, రాముడి గొప్పతనం చాలా చోట్ల చాలా గొప్పగా చెప్పారు వాల్మీకి వారు. అందులో నాకు బాగా ఇష్టమైన ఒక సీన్ చెప్తాను. అది ఎందుకో అంటే రాముడు ఎంత గొప్పవాడు అని చెప్పడానికి ఒక్క సీన్ చాలు అనిపించింది నాకు. అదేంటంటే, రాముడు వనవాసంకి వెళ్ళిపోయిన తర్వాత భరత శత్రుఘ్నులు వాళ్ళ మామగారి ఇంటి నుంచి వెనక్కి వచ్చిన తర్వాత రాముడు వనవాసంకి వెళ్ళిపోయాడు అనే విషయం తట్టుకోలేరు వాళ్ళు. అన్నని వనవాసం పంపించేశారా అనే ఆ కోపం వాళ్ళు ఎంత ఉంటుందంటే, అప్పటికే కైకేయి మీద ఎంత అరవాలా అంత అరిచేసి ఉంటాడు భరతుడు. శత్రుఘ్నుడికి మందర ఎదురవుతుంది. ఎదురవగానే ఇంకా మందరిని చంపేయాలి అన్నంత కోపం వచ్చి ఆవిడని పట్టుకొని చంపేపోయేంత అటెంప్ట్ చేస్తే శత్రుఘ్నుడు, భరతుడు వచ్చి ఆపుతాడు. ఆపి, నీకన్నా ఎక్కువ కోపం ఉంది నాకు ఈవిడ విషయంలో, ఈవిడ వల్ల మా నాన్న అరణ్యాలకు వెళ్ళిపోయాడు, కానీ మనం అలాంటి అటెంప్ట్ ఏదైనా చేస్తే మా నాన్న రాముడు మనతో మాట్లాడడం మానేస్తాడు. అది మనం తట్టుకోలేము. ఎందుకంటే అన్న మాట్లాడు మనతో అనేది అంతకన్నా పెద్ద శాపం ఇంకోటి లేదు అనేంత గొప్ప బ్రదర్లీహుడ్ ఉన్న ఫీలింగ్ ఉన్న బ్రదర్స్ ఎందుకు అంత గొప్ప స్థాయిలో బ్రదర్ని చూసే స్థాయికి అతను ఎలా ఉన్నాడు రాముడు అని చెప్పడానికి అదొక గొప్ప ఎగ్జాంపుల్. అట్ ది సేమ్ టైం మా నాన్న మనతో మాట్లాడడం మానేస్తాడు అంటే ఏంటి? యూజువల్గా అతనికి అడవుల్లో పంపించేసిన వాళ్ళని మనం ఏమైనా అంటే అవునరా జరగాల్సిందే అని మనం అనుకుంటాం, మనలాంటి మనుషులం. కానీ ధర్మంతో బతికిన మనిషి అలాంటిది ఏమైనా నాన్న మాట జవదాటకుండా అరణ్యాలకు వెళ్ళినవాడు, నాన్న మాటని యాజ్ ఇట్ ఈజ్ పాటించి వెళ్ళిన మనిషిని అతను ఏదైతే చేశాడో ధర్మబద్ధంగా చేశానని ఫీల్ అవుతున్నాడు. ఈ అమ్మాయి వల్ల అధర్మం అని మనం కనుక అంటే అతను మనతో మాట్లాడడం మానేస్తాడు. అది అన్న తాలూకా గొప్పతనం ఆ క్యారెక్టర్ ద్వారా చెప్పాడు. దట్స్ వాట్ ది గ్రేట్నెస్ ఆఫ్ రామ. అలాగే రావణాసుడు మారీచుడి దగ్గరికి వచ్చి సీతను అపహరించాలి అని చెప్తూ, ఎందుకు అపహరించాలంటే రాముడు మంచోడు కాదు, రాముడు ఇలాంటోడు అలాంటోడు, అందుకే వాడిని వాళ్ళ నాన్న కూడా రాజ్య బహిష్కరణ చేశాడు అని చాలా తక్కువగా మాట్లాడతాడు రాముడి గురించి రావణాసుడు. అప్పుడు మారీచుడు ఒకే ఒక మాట చెప్తాడు, రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మానికి ఒక మనిషి రూపం ఇస్తే అది రాముడు అని. అలాంటి వాడి గురించి నువ్వు అంత గొప్ప మనిషి గురించి నువ్వు అంత నెగటివ్గా ఎలా మాట్లాడతావు? రాముడు నాకు తెలుసు అంటే రాముడితో ఆయన పోరాడినా, రాముడు అతనితో ఫైట్ చేసినా అతనికి రాముడి మీద ఉన్న అభిప్రాయం ఎంత గొప్పదో చూడండి. అంటే ఎన్నో గొప్ప క్యారెక్టర్స్ ద్వారా రాముడి గొప్పతనాన్ని వాల్మీకి చెప్పడం ఈ రామాయణంలో మనం చూసినప్పుడు నిజంగా రాముడు ఎంత గొప్పవాడో కదా. ఇంత గొప్ప రాముడిని మనం ఒక్కసారి ఆయన అడుగుజాడలో నడిచే ప్రయత్నం చేస్తే మనం ఎంత గొప్పవాళ్ళం అవుతాం. కనీసం మన ప్రయత్నం జరగాలి అంటే మనకు రామాయణం తెలియాలి. ఆ రామాయణం ఈ రామనారాయణం ద్వారా అందరికీ తెలుస్తుంది. అందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉడతా భక్తిగా నా వంతుగా నేను కూడా నా రామాయణాన్ని, వాల్మీకి రామాయణాన్ని
మీ అందరికీ ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నా. భగవద్గీత ఎలా అయితే విజువల్స్తో ఉన్నాయో, ఈసారి విజువల్స్ ఇంకొంచెం అడ్వాన్స్డ్గా ఉంటాయి రామాయణంలో. ఇంకొక మాట సీత వనవాసం గురించి చెప్పాను కాబట్టి దానిలో ఆ పర్టికులర్ సబ్జెక్ట్ నేను ఎందుకు రాశాను అని చెప్పడానికి ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా. మామూలుగా ఇప్పటివరకు మనం టీవీ సీరియల్స్లో కానీ మూవీస్లో కానీ ఎక్కడ చూసినా విజువల్స్ పరంగా వనవాసంలో రాముడు, లక్ష్మణుడు, సీత ముగ్గురు కూడా నారచీరలు కట్టుకుని వెళ్తుంటారు. కానీ వాల్మీకి రామాయణం అది లేదు. యాక్చువల్గా రామలక్ష్మణులు ఇద్దరు నారచీరలు కట్టుకుని రెడీ అయిపోయిన తర్వాత సీతమ్మ కూడా నారచీర కట్టుకునే ప్రయత్నం చేస్తుంటే ఆవిడ పాపం కట్టుకోలేని పరిస్థితిలో ఏడుస్తుంటుంది. అది ఎలా కట్టుకోవాలో తెలియక ఆ టైంలో దశరథుడు వనవాసం రాముడికి సీతకు కాదు, సీత రాణిలాగే ఉండాలి, ఆవిడ ఎట్టి పరిస్థితుల్లో నారచీర కట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పి ఆవిడికి వనవాసం కావాల్సిన అన్ని బట్టలు ఇచ్చి పంపిస్తాం. అయితే అవన్నీ వాళ్ళు మోసుకొని తీసుకెళ్లారా లేదా, గుహుడి దగ్గర వదిలేసి వెళ్ళిపోయారా, అవన్నీ పక్కన పెడితే ఆ తర్వాత అనసూయ అత్రి మహర్షి ఆశ్రమంలో అనసూయను కలిసినప్పుడు అనసూయ మాసిపోని ఎప్పుడు ఫ్రెష్గా ఉండే బట్టలు ఇస్తుంది ఆవిడ, మహాపతివ్రత ఆవిడ. ఆ బట్టలు వేసుకుంటూ ఆవిడ మొత్తం వనవాసం అంతా చేసింది. సీతమ్మ వనవాసంలో ఎప్పుడు కూడా నారచీర కట్టుకోలేదు. ఆవిడ కలర్ఫుల్గా నగలేసుకుంది, పువ్వులు వేసుకుంది, అలాంటి ఒక మహారాణిలాగే వీళ్ళిద్దరితో పాటు వెళ్ళింది. ఇది రామాయణం, వాల్మీకి చెప్పిన రామాయణం. ఈ రామాయణం నేను చెప్పే రామాయణంలో కనిపిస్తుందని నా ఫీలింగ్. అది వాల్మీకి వారు అలాగే చెప్పారేమో అని నాకు అనిపించింది. అది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను. ఇలాంటివి చాలా విషయాలు ఉన్నాయి. అది సీతావనవాసంకి సంబంధించిన వన్ ఆఫ్ ది థింగ్స్ అది. అలాగే రావణాసురుడు కన్నా ముందు సీతమ్మ వారిని అపహరించడానికి ఇంకో రాక్షసుడు ప్రయత్నం చేశాడు, విరాధుడని. అలాంటి ఇన్సిడెంట్స్ చాలా విషయాలు మనకు తెలియవు, మనం ఏ రామాయణంలో చూడలేదు, అవి వాల్మీకి రామాయణంలో ఉన్నాయి. ఇలాంటి విషయాలన్నీ కూడా నేను చెప్పబోయే రామాయణంలో ఉంటాయి. మీ అందరికీ తెలుసు అవి, బట్ రేపు తెలియని వారికి ఇది తెలుస్తాయని నా ఫీలింగ్తో ఇచ్చేస్తున్నా. అండ్ ఇక్కడ నుంచి కొంత నాలెడ్జ్ని మన వాళ్ళందరి దగ్గర నుంచి తీసుకుని వెళ్ళి ఆ రామాయణంలో చేర్చే ప్రయత్నం చేస్తాను. అందుకే రాములు వారు ఇక్కడ పిలిపించారని నా ఫీలింగ్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.